నిన్ననేమో మాదాపూర్లో చందు నాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం పెట్టడం వల్ల దాదాపు 43 మంది పిల్లలు కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు. ఈరోజు చూస్తేనేమో బాగ్లింగంపల్లిలో ముషీరాబాద్ నియోజకవర్గము బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు 90 మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు. కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది కింగ్ కోటి ఆసుపత్రుల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతా బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగు, గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు, మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం